బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం పడింది. గత కొన్ని రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తం రాష్ట్రంలో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ లో వర్షం పడింది. గత కొన్ని రోజుల నుంచి భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షం పడడంతో నగర ప్రజలు తీవ్ర ఉక్కపోత నుంచి ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తం రాష్ట్రంలో 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షం కురుస్తోంది. సో మరింత వెదర్ రిపోర్ట్ ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, ఎట్లా ఉంది? రీనా, గత కొద్ది రోజులుగా ఒకసారిగా వాతావరణం వేడిగా ఉష్ణోగ్రత లెవెల్స్ పెరిగిపోవడంతో హైదరాబాద్ నగరవాసులు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు వెండ వేడి మీద తట్టుకోలేక. ఇలా ఉంటే గత కొంతకాలం ఆ మధ్య కాలంలో కొంత వాతావరణం ఫ్లక్చుయేషన్ లో భాగంగా చిరుజల్లులు కురిసినప్పటికీ గడిచిన కొద్ది రోజుల నుంచి మాత్రం ఎండవేడి అనేది మరింత ఎక్కువ అవుతుంది. అయితే తాజాగా ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. గత కొద్ది రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు కూడా ఎండ అనేది ఉష్ణోగ్రత లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఒక్కసారిగా ప్రస్తుతం వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో నగరవాసులు కాస్త ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మారిపోయినటువంటి పరిస్థితులతో కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నప్పటికీ కొంత జాగ్రత్తగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ ప్రజలకు అలర్ట్స్ ను జారీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం కురుస్తోంది. మొత్తంగా రాష్ట్రంలోని 17 జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసింది. అంటే కాస్త మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని తగిన విధంగా రైతులు అలాగే ఇటు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలన్నటువంటి విషయాలను కూడా తెలియజేసినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరోవైపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా తెలిపింది. ఇంకా కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు మనకు సమాచారం అందుతోంది. ఏది ఏమైనప్పటికీ గత కొద్ది రోజుల నుంచి ఎండవేడిమితో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి హైదరాబాద్ నగరవాసులు కావచ్చు, అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ఆయా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో కొంత ఉపశమనం కలిగిందని చెప్పని భావించాల్సి ఉంటుంది. ఇక మరోవైపు ఒకవేళ ఏదన్నా మరొక అంటే వాతావరణం వర్షపాతం అనేది కొంత ఎక్కువగా నమోదైతే మాత్రం ఖచ్చితంగా కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. రైట్ రత్న, థ్యాంక్ యూ. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. విచారణలో కాంట్రాక్టర్ లక్ష్మణరావు కీలక విషయాలు వెల్లడించారు.
అధికారుల ఒత్తిడితో తాత్కాలిక గోడ నిర్మించామని కమిటీకి చెప్పారు. కాంక్రీట్ వాల్ నిర్మించాల్సిన చోట అప్పటికప్పుడు గోడ కట్టాలని అధికారులు చెప్పారని అన్నారు. దేవాదాయ పర్యాటక శాఖ అధికారులు తమపై ఒత్తిడి చేశారని, అయినప్పటికీ తక్కువ సమయంలో గోడ నిర్మించలేమని చెప్పినట్లు త్రిసభ్య కమిటీ తెలిపింది. అధికారులు వినకపోవడంతో 4 రోజుల్లోనే గోడ నిర్మాణం చేశామని త్రిసభ్య కమిటీకి కాంట్రాక్టర్ లక్ష్మణరావు తెలిపారు. అదే ల్యాబ్ పెట్టలేదు కాబట్టి వాళ్ళు హైర్ చేసుకోవాలి సార్. అయితే ల్యాబ్ పెట్టాలి అకాడమిక్ కండిషన్ ప్రకారం, లేదా ల్యాబ్ ఏదో ల్యాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుని ఈ టెస్ట్లన్నీ వాళ్ళు చేయించాలి. ల్యాబ్ హైర్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ వర్క్ జరిగినప్పుడు టెస్టింగ్ చేశారా? మొత్తం 5 days అయింది కదా సార్. ఇంటికి మనం చంద్రవచ్చింది అడవులు చేసాం. ఎవరు చెప్పారు? ఇద్దరు కూడా మామూలుగా వర్క్ చంద్రవచ్చం కొంచెం చేయండి అని కొన్ని అడ్డంకులన్నీ చేయండి అని రిక్వెస్ట్ చేశారు సార్. నేను కూడా వచ్చి దేవుడి కార్యక్రమం కదని దీన్ని డ్రాయింగ్ లేకపోయినా అధిగమించి చేస్తే అప్పుడు బ్రిక్ వర్క్ చేసేటప్పుడు ఏ ఇంజనీర్ వచ్చి చూసారు? సార్ ఉన్నారు సార్. స్టార్టింగ్ చేసి లేదు సార్. ఇంటి మనం చెప్పలేం కానీ స్టార్టింగ్ రోజు లేరు సార్. వర్క్ జరుగుతున్నది ఈయన వచ్చారు. డిఈ గారు కూడా రెగ్యులర్గా వచ్చి వస్తున్నాను సార్. దాని టైంలో మధ్యలో ఇప్పుడు ఈ గారు వచ్చి చూసి వెళ్ళారు సార్. అంటే ఆల్మోస్ట్ 1.5 year అయింది కదా బాబు. ఇప్పుడు వరకు ఈ వర్క్ పక్కన పెట్టు, కింద నుంచి జరిగిన వర్క్ అన్నీ ఉంది కదా, టెస్టింగ్ చేశారా? ఎక్కడ చేశారు? దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మరి కాంట్రాక్టర్ లక్ష్మణరావు చెప్పిన దాని ప్రకారం మనకైతే అక్కడ అధికారులు వినలేదండి, నేను చెప్పినా కూడా అంటూ చెప్పుకు వస్తున్నారు. ఇంతకీ అధికారుల పేర్లు అయితే బయట పెట్టలేదు. సో మనం ఎవరనుకోవచ్చు? అక్కడ సింహాచలంకి గుడికి సంబంధించి అధికారులా, లేక ప్రభుత్వ పరంగా అధికారులా? రీనా, ఇదంతా కూడా చూస్తుంటే ఇదంతా రాజకీయ ప్రోద్బలంతో ఒక అధికారి పైన అయితే తప్పుదో పట్టే విధంగా అయితే ఈ రోజు జరిగిన సంఘటన అయితే మనం చెప్పుకోవచ్చు. కాంక్రీట్ వాళ్ళు నిర్మించిన ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో ఆ కాంట్రాక్ట్ లక్ష్మణరావు చెప్పిన వ్యాఖ్యలు అయితే పూర్తిగా కూడా ఇది మ్యానిఫెక్ట్ చేసే విధంగానే మనకి కనిపిస్తుంది. అక్కడ ఆలయ అధికారులా లేకపోతే జిల్లా యంత్రాంగం అనే విషయాన్ని చెప్పకుండానే పక్కకు పెట్టే విధంగా చూశారు. అలానే ఇంజనీరింగ్ అధికారి పైన తోసే ప్రయత్నం అయితే చేశారు. అక్కడికి ఇంజనీర్ అధికారి అయితే నేను ఆ టైంలో లేనండి, విజయవాడలో మీటింగ్ లో ఉన్నాను అని చెప్పడం కూడా మనం విజువల్స్ లో వాళ్ళు ఇచ్చిన వాయిస్ బైట్ లో మనం చూసాము మన ఛానల్లో. అదే విధంగా కానీ కాంట్రాక్ట్ ఏం చెప్తుందంటే లక్ష్మణరావు లేదు, ఆ సమయంలో మా సపోర్ట్ వీళ్ళు కూడా ఉన్న విషయం అయితే మనకు తెలియజేస్తున్నారు. కానీ ఇది పూర్తిగా కూడా ఆలయ అధికారులు నిర్లక్ష్యంగానే మనం తెలియజేసుకోవచ్చు. దానికి తోడుగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నవారు కానీ చేస్తున్న ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఎక్కువగా దీనికి ఎవరైనా ఈఓ కానీ ఏఈఓ కానీ ఇటువంటి ఘటనలకు బాధ్యత వహించాల్సి వస్తుంది. కానీ దానికి పూర్తి భిన్నంగా సింహాచల దేవస్థానంలో ఈ గత శతాబ్దాల కాలంగా అదే ప్రాంతంలో అదే యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. అదే ప్రాంతంలో గత 12 సంవత్సరాల్లో 8 నెలలు ఈ రోజుకి అయింది. ఇప్పటికీ కూడా అదే ఎక్కడా కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ కాకుండా ఆ ప్రాంతంలోనే అదే ఉద్యోగంలో అతను ఉండడం, దీని మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా ఆ శ్రీనివాసరాజు అనే అతను వ్యక్తి బయట కాంట్రాక్ట్ వర్క్లు కూడా చేస్తుంటాడు, అవి కూడా నాణ్యత ఉండవని అయితే చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే దీని కూడా రాజకీయ కోణంగానే మారుస్తున్నారు. గత వైసీపీ పాలకులు తీసుకొచ్చారని కూటమి నాయకులు ఎక్కడ పర్యవేక్షణ లేకపోవడం వల్ల అసలు ఈ కాంట్రాక్టర్ కూడా కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పేసి పూర్తిగా పక్కదోవ పెడుతున్నారు. 7 చనిపోయినా కూడా ఇప్పటికీ కూడా నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. రీనా, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని దగ్గర నుంచి 3.5 కేజీల బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పట్టుబడ్డ బంగారం విలువ బహిరంగంగా మార్కెట్లో దాదాపు 3.45 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇక నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు అధికారులు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం రాణి జిన్నింగ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుపైకి ఆవులు ఒక్కసారిగా రావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వెనక నుంచి వస్తున్న ఆటో, బైక్, ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టాయి.
ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలు కాగా మరో 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో 4 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెలలోని యునైటెడ్ బేవరేజ్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూనియన్ల వల్ల కార్మికులకు ఒరిగేదేమీ లేదని అన్నారు. జెండాలు పట్టుకుని తిరిగితే ఏమీ రాదని అన్నారు. పరిశ్రమలను కాపాడుకోవడం మన కర్తవ్యమని అన్నారు. సమ్మెలు ధర్నాలు చేస్తే మన డిమాండ్లు తీరవని అన్నారు. కార్మికులకు ఏ కష్టం వచ్చినా మీకోసం నేనుంటానని ఎమ్మెల్యే ఈశ్వర్రావు హామీ ఇచ్చారు. పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికుల పిల్లలు మరల కార్మికులుగా మారకూడదని అన్నారు. పిల్లలను చదివించి ఉన్నత స్థానంలో నిలపాలని ఎమ్మెల్యే ఈశ్వర్రావు అన్నారు. మనకు హక్కులు రావు. ఎక్కడ జెండాలు పట్టుకొని రోడ్డు మీద తిరిగి మనం ఏదో సాధిద్దాం అనుకుంటే అది ఒకటి రోజులు ఆ రోజులు పోయే. మనం ఈ రోజు ఎవరైతే మనకి పని కల్పిస్తున్నారో, ఎవరైతే మన బ్రతుకు తెరువుకి పనిస్తున్నారో, ఏ కంపెనీలోనైతే మనం పని చేస్తున్నామో ఆ పని దైవంగా భావించి మనం పని చేయాలి. అలా పనిచేసిన రోజున మనకు ఆ యాజమాన్యం కూడా మనకు రావాల్సినటువంటి పూర్తి స్థాయి హక్కుల్ని, మనకు రావాల్సినటువంటి శ్రమకి తగ్గ వేతనాన్ని చెల్లిస్తాయని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మనం చూసే చాలా కంపెనీల్లో మన గత 15-20 సంవత్సరాలు బట్టి ఇక్కడే మన పైడి భీమవరంలోనే చూస్తున్నాం. కొంతమంది రాజకీయ పరంగా కొన్ని జెండాలు పట్టుకొని వచ్చి ఆ కంపెనీలు మూతేసేయడం కూడా చూసాం. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఏమైంది? మనం యూపీ బీర్ ఫ్యాక్టరీ కూడా మూతేసే స్థితికి వచ్చిందా లేదా? 2018లో ఓసారి మీరు అడిగారు, పలుమార్లు అడిగారు నన్ను, మాకు సరైన వేతనం రావడం లేదు, చాలా రోజులైంది, వేతనం పంచలేదు, సరైన సౌకర్యాలు లేవు, మా కోసం మీరు అడగండి అంటే ఆ రోజు నాకు ఏ అధికారం లేకపోయినా మేనేజ్మెంట్ 4-5 సార్లు అడిగాను. ఇవ్వకపోతే మీ అందరు సాక్షిగా ఇక్కడే 3 రోజుల పాటు మంచినీళ్ళు కూడా తాగకుండా నిరాహార దీక్ష చేసిన రోజులు గుర్తున్నాయి. ప్రపంచ కార్మికులకు, శ్రమకాయ జీవులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసం పోరాడిన వారి జ్ఞాపకంగా మేడే జరుపుకుంటున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ చట్టాన్ని తీసుకువస్తుందని, వారికి అండగా ఉంటుందని అన్నారు. మేడే కార్మికుల హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కార్మికుల హక్కుల దినంగా మేడేను జరుపుకుంటున్న ఈ మే 1వ తేదీన మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. 19వ శతాబ్దంలో కార్మికుల హక్కుల కోసమై పోరాడిన ఈ దినాన్ని జ్ఞాపకార్థంగా మేడే జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి, శ్రామిక వర్గానికి అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులైన ఆర్టీసీ సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్లు, కాంట్రాక్టర్లు, శ్రామిక జీవులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. అంతేగాక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గిగ్ వర్కర్స్ తెచ్చే చట్టానికి సంబంధించినటువంటి ఇతర అన్ని రకాల కార్మిక వర్గానికి నా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు. ఈ మేడే కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రభుత్వాలు కార్మికులకు రక్షణగా నిలిచేటువంటి ఈ రోజున తెలంగాణ ప్రభుత్వం కార్మికుల హక్కులకు రక్షణగా ఉంటుందనేటువంటి మాట మనవి చేస్తూ అందరికీ కార్మిక వర్గానికి మరొక్కసారి మేడే. ములుగు కలెక్టరేట్ లో 10th ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను మంత్రి సీతక్క అభినందించారు. 10th ఫలితాల్లో ములుగు జిల్లాకు 8వ స్థానం దక్కడంపై మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. మండలాల వారీగా మొదటి 3 స్థానాల్లో వచ్చిన విద్యార్థులను మంత్రి సీతక్క సన్మానించారు. రానున్న రోజుల్లో మెరుగైన ఫలితాలతో జిల్లాకు, రాష్ట్రంలో మంచి పేరు తేవాలని సీతక్క ఆకాంక్షించారు. రిజల్ట్ను మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయబడినటువంటి 10th రిజల్ట్లో వెనుకబడినటువంటి ములుగు జిల్లా కూడా 8th ర్యాంక్ సాధించి 8th ప్లేస్లో రాష్ట్రంలో ఉండడం మాకు కొంత ఊరటను, సంతోషాన్ని ఇవ్వడం జరిగింది. ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినాం. పాస్లో ఎక్కువ పర్సెంటేజ్ విద్యార్థులు పాస్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 97.639% తోటి రాష్ట్రంలో 8వ ర్యాంక్ సాధించిన సందర్భంగా మరి విద్యార్థులకు సన్మానాలు చేసి వాళ్లకు భవిష్యత్తు విద్య మీద కూడా ఎలాంటి ఆలోచన, అవగాహనతో ముందుకెళ్లాలో కూడా నేను, కలెక్టర్ గారు, డిఓ గారు గైడ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. మనలాంటి మారుమూల ప్రాంతాల్లో అక్షరాస్యత
చాలా తక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడు అక్షరాస్యతతో పాటు మరి రాష్ట్రంతో పోటీ పడి ఫస్ట్ నుంచి ఇంటర్లో ఫస్ట్ అయితే మరి ఈరోజు 10th లో 97% ఇక్కడ ములుగు జిల్లా మరి సాధించుకోవడం కూడా చాలా శుభ పరిణామం. రాబోయే శంషాబాద్ ప్రాంత ప్రజలకు లిమ్స్ హాస్పిటల్ నిత్యం అందుబాటులో ఉంటుందని డాక్టర్ స్మిత తెలిపారు. లిమ్స్ హాస్పిటల్ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. కోవిడ్ సమయంలో అనేక మంది మహిళలకు డెలివరీ చేసి ప్రభుత్వ మన్ననలను పొందిందని అన్నారు. లిమ్స్ హాస్పిటల్ గవర్నర్ చేత అవార్డు కూడా అందుకుందని డాక్టర్ స్మిత అన్నారు. గైనకాలజిస్ట్, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్ అండి. మీ అందరికీ తెలుసు, గత 7-8 సంవత్సరాల నుంచి లిమ్స్ హాస్పిటల్ శంషాబాద్లో నిరంతర వైద్య సేవలను అందిస్తూనే ఉంది. స్త్రీలకు, పిల్లలకు మరిన్ని సేవలు అందించడానికి లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అనే సపరేట్ విభాగము 2 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయడం జరిగి ఇప్పుడు సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. సో ఈ లిమ్స్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ నందు స్త్రీలకు అనేక వైద్య సేవలను అందించడం జరుగుతుంది. నార్మల్ డెలివరీ కానీ, సిజేరియన్ సెక్షన్ కానీ, అన్ని గైనకలాజికల్ సర్జరీస్ కానీ, ట్యూబెక్టమీస్, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, అన్ని లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ, అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వైద్య సేవలు కానీ, అన్ని రకముల వైద్య సేవలు 24 గంటలు మీకు అందించడం జరుగుతుంది. కార్పొరేట్ హాస్పిటల్కి దీటుగా అదే వైద్య సేవలను అతి తక్కువ ఖర్చుతోటి పేద మధ్యతరగతి వాళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఈ సేవలను అందించడం జరుగుతుంది. కోవిడ్ సమయంలో కూడా మనం నార్మల్ డెలివరీలు చేయడం కానీ, లేదంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ అందించడం కానీ జరిగింది. సో దీనిని గుర్తించే మనకి గవర్నర్ నుంచి కూడా బెస్ట్ డాక్టర్ అవార్డు కూడా ఇవ్వటం జరిగింది. ఇన్నాళ్ల నుంచి ప్రజలు మా వైద్య సేవలను గుర్తించి వాళ్ళ ఆశీస్సులను అందించారు. సో ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా అందిస్తారని కోరుకుంటున్నాము. సో వాళ్ళకి ఇంకా మెరుగైన వైద్య సేవలను అందించడానికి ఫ్యూచర్లో కార్డియాక్ అండ్ న్యూరో విభాగం కూడా త్వరలోనే శంషాబాద్లో స్టార్ట్ చేయడం జరుగుతోంది. అలాగే ఆరోగ్యశ్రీని కూడా ప్రవేశపెట్టాలని అనుకుంటున్నాం.